భారతీయ సినీ చరిత్రలో ఒకప్పుడు తమ అందం, నటన, ముఖ్యంగా అద్భుతమైన నాట్యంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ముగ్గురు అక్కాచెల్లెళ్ళు ఉన్నారు. వారే ట్రావెన్కోర్ సిస్టర్స్. ఈ ముగ్గురు సోదరీమణులు కేరళలోని ట్రావెన్కోర్ ప్రాంతానికి చెందినవారు. అందుకే వారిని ట్రావెన్కోర్ సిస్టర్ అని పిలిచేవారు. చిన్నప్పటి నుంచే వీరికి నటనపై, నృత్యంపై అపారమైన ఆసక్తి ఉండేది. వారి కుటుంబం కూడా కళలకు ఎంతో ప్రాధాన్యమిచ్చేది. ఆ టైంలో భరతనాట్యం, కథాకళి వంటి క్లాసికల్ డ్యాన్స్లను నేర్చుకోవడం చాలా కష్టమైన పని. కానీ ఈ ముగ్గురు సోదరీమణులు చిన్న వయసులోనే కఠినంగా సాధన చేసి అద్భుతమైన డాన్సర్లుగా ఎదిగారు. ఈ త్రయంలో పెద్దది లలిత. ఆమె మొదటిగా సినిమాల్లోకి అడుగుపెట్టింది. లలిత తన డాన్స్ నైపుణ్యంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ కాలంలో సినిమాల్లో క్లాసికల్ డ్యాన్స్ ప్రదర్శనలు చాలా ప్రాచుర్యం పొందాయి. అలాంటి సమయంలో లలిత చేసిన డ్యాన్స్ ఎంతో ప్రసిద్ధి పొందింది. తర్వాత సినీ రంగంలోకి వచ్చినది రెండవ సోదరి పద్మిని. ఆమె అందం, నటన, డ్యాన్స్ ఆల్ ఇన్ వన్ అని చెప్పాలి. పద్మిని తన అద్భుతమైన నాట్య కౌశలంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేది. అందుకే ఆమెను చాలామంది డాన్సింగ్ క్వీన్ అని కూడా పిలిచేవారు. పద్మిని తమిళం, తెలుగు, మలయాళ, హిందీ వంటి భాషల్లో అనేక సినిమాల్లో నటించింది. ఆమె చేసిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఇక మూడవ సోదరి రాగిణి. ఈమె కూడా సినీ రంగంలో మంచి గుర్తింపు పొందింది. రాగిణి తన అందమైన నటనతో పాటు క్లాసికల్ డ్యాన్స్లో కూడా అద్భుతమైన ప్రతిభ చూపించింది. ఆమె కూడా తమిళం, తెలుగు, మలయాళ సినిమాల్లో అనేక పాత్రలు పోషించింది. 1940 నుండి 60 మధ్య కాలంలో ఈ ముగ్గురు సోదరీమణులు చేసిన డ్యాన్సులు సినీ ప్రపంచంలో పెద్ద సంచలనం సృష్టించాయి. ఒకే సినిమాలో ముగ్గురు కలిసి డ్యాన్స్ చేసినప్పుడు ప్రేక్షకులు థియేటర్లలో చప్పట్లు కొడుతూ ఆనందపడేవారు. ఆ కాలంలో సినిమా డైరెక్టర్లు కూడా వీరి డ్యాన్స్ ప్రతిభను చూసి ప్రత్యేకంగా కొన్ని సీన్లు వీరి కోసమే రూపొందించేవారు. అందుకే ఆ కాలంలో విడుదలైన అనేక సినిమాల్లో ట్రావెన్కోర్ సిస్టర్స్ డ్యాన్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలం గడిచే కొద్దీ ఈ ముగ్గురు సోదరీమణులు తమ తమ జీవితాల్లో బిజీ అయ్యారు. అయినప్పటికీ వారు భారతీయ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. ఇప్పటికీ పాత సినిమాలు చూసేవారు ట్రావెన్కోర్ సిస్టర్స్ డ్యాన్స్లను గుర్తు చేసుకుంటారు. క్లాసికల్ డ్యాన్స్ను సినిమాల ద్వారా కోట్లాది ప్రేక్షకులకు పరిచయం చేసిన కళాకారులుగా వీరు చిరస్థాయిలో నిలిచిపోతారు. అందుకే భారతీయ సినీ చరిత్రలో ట్రావెన్కోర్ సిస్టర్స్ అనే పేరు ఎప్పటికీ ప్రత్యేకంగా గుర్తించబడుతుంది. ట్రావెన్కోర్ సిస్టర్ తిరువనంతపురంలోని పుజప్పురాలోని మలయ కాటేజ్ అనే ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. వారి గురువు గోపీనాథ్, గురు టేకే మహాలింగం పిళ్ళై వద్ద డాన్స్ నేర్చుకున్నారు. మొదటి సోదరీమణి లలిత 1938లో అతిథన్ కనవు అనే తమిళ సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మలయాళం, తమిళ, హిందీ సినిమాల్లో నటించింది. ఈమె తన సిస్టర్స్తో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుంది. ఇక పద్మిని భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. ఈమె తొలిసారి తన 14వ ఏట కల్పన అనే హిందీ సినిమాలో నర్తకిగా నటించింది. ఆమె తన 30 సంవత్సరాల కెరీర్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో సుమారు 250 సినిమాలలో నటించింది. అమెరికాలో స్థిరపడిన రామచంద్రన్ అనే డాక్టర్ని వివాహం చేసుకున్న ఆమె 1977లో న్యూజెర్సీలో శాస్త్రీయ నృత్య శిక్షణ కొరకు పద్మిని స్కూల్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ ప్రారంభించింది. ట్రావెన్కోర్ సిస్టర్స్లో చివరి సోదరీమణి రాగిణి అనేక నాటకాలతో పాటు తెలుగు, మలయాళ, తమిళ, హిందీ సినిమాల్లో నటించారు. ఈమె మాధవన్ దంపిని వివాహం చేసుకుంది. ఈ దంపతులకు లక్ష్మీప్రియ అనే కుమార్తెలు ఉన్నారు. రాగిణి క్యాన్సర్తో 1976లో, లలిత 1982లో, పద్మిని 2006లో మరణించారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.